లోక రక్షకుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ అపారమైన ప్రేమను బట్టి మిమ్మను స్తుతించి కీర్తిస్తూ ఉన్నాను. ఈ ఉదయకాలము నేనును వాక్యము వినేటటువంటి ప్రతి బిడ్డలో ఒక గొప్ప మార్పును కలిగించండి తండ్రి. మా పితరుల కాలంలో ఒక జాముసేపు వారు నిలవబడి జనులందరిలో నుండి, అన్య జనులందరిలో నుండి ప్రత్యేకింపబడి తమ పాపములు ఒప్పుకొన్నారు. ఒక జాముసేపు తామున్న చోటనే నిలువబడి తమ దేవుడైన యెహోవా ధర్మశాస్త్ర గ్రంథమును చదువుచూ వచ్చారు. ఒక జాముసేపు తమ పాపములను ఒప్పుకొనుచు దేవుడైన యెహోవాకు నమస్కారము చేయుచు వచ్చారని వాక్యములో చెప్పబడి ఉంది. ఆ రీతిగా దేవుని పిల్లలైనటువంటి మేమందరము కూడా జాముసేపు వాక్యాన్ని చదివి జాముసేపు మా పాపములను, మా పితరుల పాపములను ఒప్పుకొనుటకు మా అందరిలో కూడా ఆ శ్రేష్టమైన మనస్సును కలుగజేయమని ప్రార్థిస్తున్నాను. ముఖ్యంగా నాలో కూడా కార్యము జరిగించుమని యేసయ్య నామంలో ప్రార్థన చేయుచున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రియులారా, ఏప్రిల్ మాసం 3వ తారీఖు, మే మాసం 3వ తారీఖు 2026 ఆదివారం. కిందటి దినాలలో నేను దినాలను తప్పు చెప్తూ వచ్చాను, క్షమించండి. ఈరోజు 3వ తారీఖు మే మాసము 26వ సంవత్సరం ఆదివారం. నెహెమ్యా గ్రంథము 9వ అధ్యాయం 2వ వచనములో ఉన్న విషయాలు, 3వ వచనములో ఉన్న విషయాలు ధ్యానించుటకు సహాయము చేయని పరిశుద్ధాత్మదేవుడు 2వ వచనములో మనము అన్ని జనులలో నుండి ప్రత్యేకింపబడిన సమాచారాన్ని చెప్పబడి ఉంది. 3వ వచనములో ఒక జాముసేపు తామున్న చోటనే నిలబడి తమ దేవుడైన యెహోవా ధర్మశాస్త్ర గ్రంథమును చదువుతూ వచ్చారు. ఒక జాముసేపు తమ పాపములను ఒప్పుకొనుచు దేవుడైన యెహోవాకు నమస్కారము చేయుచు వచ్చారు అని వాక్యము సెలవిస్తుంది. ప్రియులారా, ఇక్కడ ప్రత్యేకింపబడినటువంటి బిడ్డలలో ఉన్న ఆ ప్రత్యేకత, జాముసేపు ధర్మశాస్త్ర గ్రంథాన్ని చదువుతూ వస్తారు. బైబిల్లో మీరు ఈ మాటను చదివి తెలుసుకోవచ్చు, కానీ పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో చెప్పబడిన మాట ప్రకారముగా ప్రతి వారు దేవుని వాక్యాన్ని చదవాలి, దాన్ని గ్రహించాలి, ఆ ప్రకారంగా జీవించాలి. అప్పుడు బండ మీద కట్టబడిన ఇంటిని పోలి ఉంటాము. ఇవి ప్రభుల వారే చెప్పారు. ఈ నా మాటలు విని ఆ ప్రకారంగా జీవించు ప్రతివాడు బండ మీద తన ఇంటిని కట్టుకొన్న వాని పోలి ఉంటాడు అని చెప్పారు. దేవుని బిడ్డలుగా మీకు నా మనవి, సంవత్సరాల తరబడి మనము దేవుని మాటలు వింటూ ఉంటాం. ఆ ప్రకారంగా జీవిస్తున్నామా? అప్పుడే బండ మీద కట్టబడిన ఇల్లులాగా, అంటే ఒక బలమైన వ్యక్తులుగా, స్థిరమైన వ్యక్తులుగా ప్రభులో మనము నిలబడుటకు, జీవించుటకు ప్రభుల వారు కృప దయచేస్తారు. మనం అనుకోవచ్చు, నాలో పాపం లేదు అని. లేదు, నేను కూడా పాపినే. మనమందరము పాపులే. బైబిలులో 1 యోహాను పత్రిక 1వ అధ్యాయం
9వ వచనాన్ని చదువుకున్నట్లయితే, మన పాపములను మనము ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులనుగా చేయును అని చెప్పబడి ఉంది. మనము పాపము చేయలేదని చెప్పుకొనిన ఎడల ఆయనను అబద్ధీకునిగా చేయువారము అగుదుము, మరియు ఆయన వాక్యము మనలో ఉండదు అని వాక్యము సెలవిస్తుంది. ఈ వాక్య ప్రకారముగా ప్రపంచంలో ప్రతి వారు కూడా పాపములో ఉన్నవారమే. మన చూపు ద్వారా, మాట ద్వారా, వినికిడి ద్వారా, ఆలోచన ద్వారా, తలంపుల ద్వారా, క్రియల ద్వారా ఈ విధంగా ఎవరికీ తెలియకుండా ఎన్నో పాపాలు చేస్తూ ఉంటాం. ఆ రీతిగా పాపము చేసిన ఎడల, లేదు అని చెప్పిన ఎడల ప్రభుల వారు అబద్ధీకుడైపోతాడు, మరియు ఆయన వాక్యము మనలో ఉండదు. అందుకనే చాలామంది చాలా నీతిమంతులుగా మాట్లాడుతూ ఉంటారు. తప్పేమీ కాదు, వారు నీతిమంతులే, పాపాన్ని విడిచిపెట్టారు, పవిత్రంగా జీవిస్తున్నారు, నీతిమంతులే. కాకపోయిన ఎడల ప్రతి వారిలో కూడా ఏదో చూపు, మాట, ఆలోచన, తలంపు ఇలాంటి వాటి ద్వారా వ్యక్తులలో పాపం ప్రవేశిస్తూ ఉంటుంది. అందుకని మనము ప్రతిరోజు కూడా పాపాన్ని ఒప్పుకుంటూ ఉంటే ఆయన నమ్మదగినవాడు, నీతిమంతుడైన దేవుడు. ఆ కృప కలిగినటువంటి దేవుడు మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేస్తాడు. పాపము ఉంటే మనలో దుర్నీతి ఉంటుంది, చెడ్డ నీతి ఉంటుంది. ప్రియులారా, అదంతా కూడా ఆ దుర్నీతి నుండి ప్రభుల వారు మనల్ని పవిత్రుల్నిగా చేస్తాడు. పాపము, దుర్నీతి, అపవిత్రత ఈ మూడు కూడా మనలో ఉంటాయి. నేను పాపము లేదు, చెయ్యలేదు అంటే ఈ మూడు మనలోకి వస్తాయి. పాపము, దుర్నీతి, తరువాత అపవిత్రత. పాపాన్ని ఒప్పుకుంటే పాపము నుండి, దుర్నీతి నుండి, ప్రతి విధమైన అపవిత్రత నుండి ప్రభుల వారు మనలను కడిగి పవిత్రుల్నిగా చేస్తాడు. ఆయన వాక్యం మనలో నిలిచి ఉంటుంది. దేవుని వాక్యం మనలో నిలిచి ఉంటే దావీదు భక్తుడు 119వ కీర్తనల్లో చెప్పాడు, ప్రభువా, నీ వాక్యము నా ఎదుట ఉంచుకొని ఉన్నాను, నేను నీ ఎదుట పాపము చేయను అని చెప్పాడు. ఎవరిలో దేవుని వాక్యము నిలిచి ఉంటుందో వారు దేవుని ఎదుట పాపము చేయకుండా పరిశుద్ధంగా వాళ్ళు జీవిస్తారు. వారి పరిశుద్ధతని, వారి పరిశుద్ధమైన జీవితాన్ని ఎవరూ తొలగించలేరు. ఆ విధంగా చాలామంది బిడ్డలు జీవిస్తూ ఉన్నారు. అందుకు దేవునికి స్తోత్రాలు. మనం కూడా రీతిగా జీవిస్తే చాలా బాగుంటుందని నా ప్రార్థన. కాబట్టి సామెతలు 28వ అధ్యాయం 13వ వచనంలో చెప్పబడిన మాట, ఆ వాక్యాన్ని కూడా మీకు చదివి వినిపిస్తాను, చూడండి. 28వ అధ్యాయం 13వ వచనం, అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందును. అంటే దేవునికి వ్యతిరేకంగా ప్రవర్తించిన ప్రతి కార్యము అతిక్రమమే, అనగా క్రమాన్ని విడిచిపెట్టి జీవించినట్లయితే అది అక్రమమే. బైబిల్లో చెప్పబడిన మాట. అతిక్రమాలను దాచిపెట్టకూడదు. అతిక్రమాలను దాచిపెడితే వాడు వర్ధిల్లడని వాక్యము సెలవిస్తుంది. అయితే వాటిని ఒప్పుకొని విడిచిపెడితే
కనికరము పొందుతాడని. ఎన్నో పర్యాయాలు క్రమం లేని జీవితాలు మనకుంటాయి. చూడండి, ప్రార్థనా మందిరానికి సమయానికి చాలామంది రారు. అంటే క్రమం లేని తనం. పాటలు పాడరు, వాక్యాన్ని చదవరు, ప్రార్థన చెయ్యరు, ఉపవాస కూడికలకు వెళ్ళరు, సహవాసంలో జరిగే శ్రేష్టమైనటువంటి కార్యములను వారు ఏమాత్రము కూడా ఆచరించరు, ఏమాత్రము పాటించరు. సహవాసంలో జరిగే కార్యక్రమాలలో క్రమముగా వారు కలుసుకొని గొప్ప దేవుని యొక్క చిత్తమేదో తెలుసుకొని ఆ ప్రకారంగా జీవించారు. ఈ రీతిగా చాలామంది అతిక్రమాలు, క్రమం లేని కార్యాలు చేస్తూ ఉంటారు. అతిక్రమాలు చేస్తూ వాటిని దాచిపెట్టుకుంటే వాడు వర్ధిల్లడు అని వాక్యము సెలవిస్తుంది. కాబట్టి ఈ రోజున ప్రభు ఎదుట ప్రతి బిడ్డ కూడా ఒక క్రమమైన జీవితాన్ని జీవించుటకు ప్రభుల వారి దగ్గర అడిగి నేర్చుకుందుముగాక. దేవుడు మిమ్మల్ని అత్యధికంగా దీవించునుగాక. ప్రియులరా, నేను నెహెమ్యా గ్రంథమే 9వ అధ్యాయం 3వ వచనాన్నే చెప్తూ ఉన్నాను. ఆమేన్.